వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాసరెడ్డి పాలెం. ఈ వీడియోలో మనకి నవోదయ విద్యాలయ సమితి తరపున చాలా పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ నోటిఫికేషన్ వివరాలు, ఎలిజిబిలిటీ మరియు శాలరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది డిస్కస్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది, కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీకు అప్లికేషన్ ఎలా చేయాలో కూడా వీడియో చేస్తాను. ముందుగా మనకి ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి ఏజ్ ఎంత ఉండాలి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించిన వెబ్సైటే మనం ఇప్పుడు చూస్తున్నాము, navodaya.gov.in. ఈ వెబ్సైట్లో మనకి నవోదయ విద్యాలయ సమితి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో దీంట్లో మనం ఇక్కడ వాట్స్ న్యూ అనేది చూద్దామండి. ఈ వాట్స్ న్యూ చూసినప్పుడు మనకి మొత్తం కూడా రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వాట్స్ న్యూలో అపీర్ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ చూడాల్సింది అయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న వాటి నుంచి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగా మనకి ఇలా నోటిఫికేషన్ ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు చూడవచ్చు నోటిఫికేషన్. సో ఇది నవోదయ విద్యాలయ సమితి తరపున రిలీజ్ చేయబడిన నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024. సో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూడొచ్చు ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. రిక్రూట్మెంట్ ఆఫ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఇవి హెడ్ క్వార్టర్స్లో కానీ రీజనల్ ఆఫీస్ క్యాడర్లో మనకి పోస్టింగ్ ఉండవచ్చు. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇవి జేఎన్వి జవహర్ నవోదయ విద్యాలయ ఎక్కడైతే ఉంటాయో వాటిలో మనకి రిక్రూట్ చేసుకుంటారు. అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇవి కూడా హెడ్ క్వార్టర్స్ లేదా రీజనల్ ఆఫీస్ క్యాడర్లో ఉంటాయి. మనకి ఇక్కడ చెప్పారండి ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అనేది. ఇక్కడ మళ్ళీ ఫైనల్గా ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్, రీజనల్ ఆఫీసర్స్, తర్వాత జవహర్ నవోదయ విద్యాలయాస్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి, ఎక్కడైనా కూడా మనకి పోస్టింగ్ ఉండవచ్చు అని ఇచ్చారు. సో ఒక్కొక్క పోస్ట్కి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటనేది మనం ఫుల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ ఈ పర్టికులర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వీటి క్యాడర్ అని డిసైడ్ చేస్తున్నారు. క్యాడర్ అనేది హెడ్ క్వార్టర్ లేదా రీజనల్ ఆఫీసెస్. సో నవోదయ విద్యాలయకి సంబంధించిన రీజనల్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోస్టింగ్ ఉండొచ్చు, లేదా హెడ్ క్వార్టర్స్ అంటే ఢిల్లీలో. ఇక్కడ మనం చూడొచ్చు నోయిడా అని ఉంది. నోయిడాలో మనకి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ చూడండి, నోయిడా ఉత్తరప్రదేశ్. సో లేదా 8 రీజనల్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, పూణే, షిలాంగ్. లేదా ఇక్కడ 7 ఎన్ఎల్ఐస్ అని ఉంది, అమృత్సర్, గోవా, కామ్రూప్, నోయిడా, పూరి, రంగారెడ్డి, ఉదయ్పూర్. సో ఇలాంటి ప్లేసెస్లో ఉండొచ్చు. లేదా 650 జవహర్ నవోదయ విద్యాలయ సెంటర్ స్కూల్స్ లేదా కాలేజెస్ ఉన్నాయండి, జవహర్ నవోదయ స్కూల్స్. సో అలా 650 ఉన్నాయండి, టోటల్గా 650 ఉన్నాయి. అలాంటి వాటిలో ఎక్కడైనా కూడా మనకి పోస్టింగ్ ఇవ్వవచ్చు. మనకి ఈ జవహర్ నవోదయ విద్యాలయాస్ అనేవి తమిళనాడు స్టేట్లో మాత్రం లేవు అని చెప్తున్నారు. మిగతా అన్ని ప్లేసెస్లో కూడా, అన్ని స్టేట్స్ అంటే మనకున్న 29 స్టేట్స్లో ఎక్సెప్ట్ తమిళనాడు, అలాగే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా 8, ఆ యూనియన్ టెరిటరీస్ కాకుండా మిగతా ఇక్కడ తమిళనాడు కాకుండా 29+8 ఈ 37 ప్లేసెస్లో ఎక్కడైనా ఏ స్టేట్లో లేదా ఏ యూనియన్ టెరిటరీలోనే మనకు పోస్టింగ్ ఇవ్వచ్చు అని వాళ్ళ ఉద్దేశం అండి. ఓకే, వాళ్ళందరి ఇన్స్టిట్యూషన్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దట్టు ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని పోస్టులు ఏమో హెడ్ క్వార్టర్ లేదా రీజనల్ ఆఫీసెస్, అండ్ కొన్ని ఏమో నవోదయ విద్యాలయాస్ అంటే స్కూల్స్ లోపల మాత్రమే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. సో ఆ పోస్టులు ఇక్కడ ఇచ్చారు. ఫీమేల్ స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ సూపర్వైజర్. మీరు ఇక్కడ చూడొచ్చు క్యాటరింగ్ అంటున్నారు అంటే జవహర్ నవోదయ విద్యాలయాస్లో మనకి హాస్టల్ ఉంటుంది కాబట్టి హాస్టల్ లెవెల్లో రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే స్కూల్లో కొన్ని కంప్యూటర్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి కూడా రిక్రూట్మెంట్ ఇక్కడ చేస్తున్నారు, చూడొచ్చు. సో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చుకుంటూ వెళ్ళారండి. ఫీమేల్ స్టాఫ్ నర్సు మొత్తానికైతే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 125 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ చూసుకోవచ్చు. 85 పోస్ట్స్ అనేవి అన్రిజర్వ్డ్గా ఉన్నాయి. అలాగే 12 ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయి. సో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళు స్టాఫ్ నర్స్గా పనిచేయాలనుకుంటే ఓకే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశం జవహర్ నవోదయ విద్యాలయాస్లో మనం రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందండి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఈ పోస్ట్ కోడ్ వచ్చి 02. ఇక్కడ టోటల్గా మనకి పోస్టులు 5 ఉన్నాయండి, ఇవి తక్కువగా ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఆడిట్ అసిస్టెంట్, ఇవి కూడా మనకి 12 పోస్టులు ఉన్నాయి. 8, 1, 1 ఇలా చూసుకోవచ్చు. మీకు ఏది అప్లికబుల్ అయితే మీరు దాన్ని చూసుకొని ఆ పర్టికులర్ కేటగిరీలో పోస్ట్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటనేది కూడా మనం కింద పేజెస్లో ఇచ్చారు, వాటిని చూద్దాం.
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 2 అన్రిజర్వ్డ్గా ఉన్నాయి, 2 ఒకటి ఓబీసీ నాన్ క్రిమి లేయర్, ఒకటి ఎస్సీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉన్నాయండి. లీగల్ అసిస్టెంట్ ఇది మోస్ట్లీ లాయర్ గ్రాడ్యుయేట్, ఎవరైతే లా గ్రాడ్యుయేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ పోస్టు ఎలిజిబిలిటీ ఉంటుందండి. వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ పోస్ట్ అని ఇచ్చారు. అండ్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అండి. స్టెనోగ్రాఫర్ పోస్టులు టోటల్గా 23 ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 14 అన్రిజర్వ్డ్గా ఉన్నాయి, 2 ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 2, ఎస్సీ 4, ఎస్టీ 1 ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్న పోస్టులలో ఒక 2 ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కేటాయించారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్. సో ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. సో టోటల్గా మనకి ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి, అవి 2 కూడా అన్రిజర్వ్డ్ పోస్టులుగానే ఇచ్చారు. క్యాటరింగ్ సూపర్వైజర్ ఇది గ్రూప్ సి పోస్ట్. దీంట్లో చూడండి మనకి ఇక్కడ టోటల్గా 78 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ మనం చూడొచ్చు క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. 44 అన్రిజర్వ్డ్ పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 7, మిగతా పోస్టులు ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారండి. టోటల్గా అయితే 78 పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో కంప్లీట్ చేయవచ్చు, మీకు అందరికీ తెలుసు. సో దీంట్లో కూడా మనకి ఇక్కడ 7 ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చారు. అలాగే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటారు, వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు రిజర్వ్ చేశారు. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఈ పోస్టులు చూడండి, ఇక్కడ మనకి టోటల్గా 21 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ పోస్టులు అనేవి హెడ్ క్వార్టర్ లేదా రీజనల్ ఆఫీసెస్లో రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మనం హెడ్ క్వార్టర్స్, రిక్రూట్మెంట్ రీజనల్ ఆఫీస్ క్యాడర్గా ఇచ్చారు. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇవి కూడా మనకి ఇవి జేఎన్వి క్యాడర్లో ఉన్నాయండి. టోటల్గా ఇవి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఎక్కువ మటుకు ఉన్న పోస్టులు అంటే ఇవి చెప్పుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇవి జవహర్ నవోదయ విద్యాలయాస్లో మనల్ని రిక్రూట్ చేసుకొని అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ చూపిస్తారు లేదా వర్క్ చేపిస్తారు. సో టోటల్గా 360 పోస్టులు ఉన్నాయండి, చాలా హెవీ పోస్టులు ఇవే చెప్పొచ్చు. సో ఇవి మనకి టోటల్గా ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. అన్రిజర్వ్డ్ 145 పోస్టులు ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇంత పెద్ద భారీ రిక్రూట్మెంట్ ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు ఎవరు కూడా. ఓకే, సో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, మన విలేజెస్లో కానీ మండల్స్లో కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చాలామంది ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలక్ట్రీషియన్ ఎవరైతే చేశారో ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ ఏజ్ కూడా 18 to 40 years అని ఇచ్చారు. సో ఎక్కువ ఏజ్ కూడా ఉన్న ప్రాబ్లం లేదు, 18 to 40 years. సో వాళ్ళందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోగలిగిన పోస్ట్ అండి, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్. సో ఇది మనకి 128 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో డిస్ట్రిబ్యూషన్ ఇలా చేశారు. ల్యాబ్ అటెండెంట్ గ్రూప్ సి, ఓకే ఇది క్యాడర్ గ్రూప్ సి పోస్ట్, దానిలో పోస్ట్ కూడా వచ్చి 12. మనకి ఇవి కూడా ఎక్కువగానే ఉన్నాయండి, 165 పోస్టులు ఉన్నాయి. దీంట్లో చూడొచ్చు ఇక్కడ అన్రిజర్వ్డ్ 76 ఉన్నాయి, మిగతా ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. మెస్ హెల్పర్, సో ఈ పోస్టులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా చాలా నవోదయాస్ కొత్తగా స్టార్ట్ అయినాయి. అలాంటి స్కూల్స్ కాలేజెస్లలో మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత పెద్ద భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు మెస్ హెల్పర్ అంటే మెస్లో మనకి సర్వింగ్ చేసే వాళ్ళు అనుకోవచ్చు, అలాంటి పోస్ట్ ఇది. 442 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ 216 ఉన్నాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పోస్ట్ మనకి అన్రిజర్వ్డ్గానే ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా అప్లై చేయగలిగిన మంచి పోస్ట్ అండి. అలాగే మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే మిలిటరీలో రిటైర్ అయ్యి వచ్చారో అలాంటి వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ పోస్ట్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం 19 పోస్టులు ఉన్నాయి, 11 అన్రిజర్వ్డ్గా ఉన్నాయి. 19 పోస్టులు అంటే దాంట్లో 11 పోస్టులు అన్రిజర్వ్డ్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని మీరు అప్లై చేసుకోమని చెప్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు దీంట్లో రిజర్వేషన్, ఓకే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, ఫీమేల్ స్టాఫ్ పని ఏంటి, దాని తర్వాత వాళ్ళు ఏ పని చేయాలి, ఎవరు సూటబుల్ అవుతారు అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇది మనకు పెద్దగా అవసరం లేదు. ఓకే, యాక్చువల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి ఏంటి అనేది అక్కడ మనకి అబ్రివేషన్స్తో సహా ఇచ్చారు. అండ్ ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఈ పోస్ట్ లెవెల్ 7 పోస్ట్ అండి, లెవెల్ 7 ఫోర్. ఎంట్రీ లెవెల్ పే వచ్చి మనకి ఆల్మోస్ట్ మనకి 70,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ 35 years వరకు కూడా ఎవరైనా నర్సింగ్ చేసిన వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. ఇక్కడ చూడొచ్చు మీరు బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. అండ్ ఆల్సో మీరు ఏదో ఒక స్టేట్లో నర్సింగ్ చేస్తూ ఉన్నట్టు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి. అండ్ 2.5 years ఎక్స్పీరియన్స్ కూడా మినిమం ఉండాలి మీకు. అండ్ 50 bedded హాస్పిటల్, ఓకే మీకు ఈ నర్సింగ్ కోర్సు మీరు కంప్లీట్ చేసిన తర్వాత 2.5 years ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా ఒక మినిమం 50 పడకల గదిలో హాస్పిటల్లో మీరు వర్క్ చేసినట్టు మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని అడుగుతున్నారు. అండ్ మీకు ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ హిందీ లేదా రీజనల్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ అండ్
లేదా హిందీ మాత్రమే వచ్చినా సరిపోతుందండి. సో మంచి పోస్టే ఖచ్చితంగా ఇక్కడ లెవెల్ 7 పోస్ట్. ఓకే. అండ్ మీకు 70,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. సో చూసుకొని ఖచ్చితంగా అప్లై చేయండి. ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ఆ రోజు మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి, అందుకనే వీడియో చేస్తున్నాను. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది పే స్కేల్ వచ్చి 6. ఇక్కడ మీకు 50,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉందండి. ఏజ్ లిమిట్ వచ్చి 23 to 33 ఇయర్స్ ఉందండి. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి ఏజ్ అనేది 23 to 33 ఇయర్స్ ఉంది. సో ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. అండ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేస్తున్నట్టు మీకు సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్. ఓకే. ఇక్కడ మీకు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇచ్చారండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటాం కదా, సెంట్రల్ గవర్నమెంట్లో లేదా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న వాటన్నిటిలో మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు డిగ్రీ ఉండి మీరు ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆడిట్ అసిస్టెంట్ పోస్టు, దీనికి పే స్కేల్ వచ్చి లెవెల్ 6లో ఉంటుంది పే స్కేల్. ఇది కూడా 50,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏజ్ 18 to 30 ఇయర్స్ ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి బీకామ్. సో ఇది మోస్ట్లీ మనకి అకౌంట్స్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ బీకామ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అండ్ దీనికి కూడా సేమ్, మీరు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న డిపార్ట్మెంట్స్లో మీరు మినిమం 3 ఇయర్స్ వర్క్ అకౌంట్స్ సైడ్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారండి. అండ్ మీకు కంప్యూటర్ వర్క్ కూడా వచ్చి ఉండాలని ఇక్కడ ఇచ్చారు. ఓకే. అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, ఇది మోస్ట్లీ మనకి ట్రాన్స్లేషన్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్. అంటే హిందీ నుంచి ఇంగ్లీషు మనకి ట్రాన్స్లేట్ చేయడానికి అవసరం కాబట్టి ఇక్కడ మినిమం మాస్టర్ డిగ్రీ ఉండాలి. దట్టు హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేసేలా ఉండేటట్టు ఉంది కాబట్టి ఇక్కడ మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇంగ్లీష్గా ఉంటూ మీరు హిందీలో మాస్టర్స్ చేసినా పడిపోతుంది, లేదా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ హిందీగా ఉంటూ ఇంగ్లీష్లో మాస్టర్స్ చేసినా కూడా మీరు ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దీనికి కూడా ఎంట్రీ లెవెల్ పే వచ్చి మనకి 50,000 వరకు ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు ఇంకా ఒక పాయింట్ కూడా ఇచ్చారు. రికగ్నైజ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా. అండ్ 2 years experience translation work from Hindi to English and vice versa in central or state government offices including Government of India undertaking. ఓకే. సో ఇక్కడ మీకు ఈ మాస్టర్స్ డిగ్రీతో పాటు ట్రాన్స్లేషన్ చేస్తున్నట్టు మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి 2 years. అలాగే మీకు డిప్లొమా సర్టిఫికేట్ లేదా ఏదో ఒక సర్టిఫికేట్ అనేది ట్రాన్స్లేషన్ సైడ్ మీరు చేసినట్టు కూడా ఉంటే మీరు ఈ పర్టికులర్ పోస్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి మీరు ఎలిజిబుల్ అవుతారండి. సో ఇక్కడ కూడా మనకి 50,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏజ్ అనేది 32 years వరకు ఉండాలి. ఈ 32 years అనేది మనకి ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ అవుతుందో ఆ అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ రోజు మనము అప్లికేషన్ ఓపెన్ అయిన వరకు లేదా అప్లికేషన్ కంప్లీట్ అయ్యే డేట్ వరకు మనకు ఈ ఏజ్ అనేది ఎక్సీడ్ కాకుండా ఉండాలి. అంటే మీరు అప్లికేషన్ చేసుకునే డేట్ జూన్లో ఎండ్ అయిపోతుందంటే జూన్ చివరి నాటికి మీకు 32 సంవత్సరాలు మించకుండా ఉండాలి, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారండి. అండ్ లీగల్ అసిస్టెంట్ అంటున్నారు, ఇది లా రిలేటెడ్ పోస్ట్ అండి. లీగల్ సైడ్ ఉంటుంది, కోర్ట్ రిలేటెడ్ వర్క్స్. ఇక్కడ మీకు కూడా 50,000 వరకు శాలరీ ఉంది. అండ్ బిట్వీన్ 23-35 ఇయర్స్ వరకు మీకు ఏజ్ లిమిట్ ఉండాలి అని ఇక్కడ ఇచ్చారు. అప్పర్ ఏజ్ అనేది 35 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఏజ్ అనేది స్టార్టింగ్ 23 ఇయర్స్ ఉండాలి. చూడండి ఇక్కడ మీకు డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ లీగల్ కేసెస్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అటానమస్ బాడీస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. అంటే మీరు గవర్నమెంట్ సైడ్ కేసెస్ హ్యాండిల్ చేస్తున్నట్టు మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. అంటే 3 years మీరు గవర్నమెంట్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటే సరిపోతుందని ఇచ్చారు. యాక్చువల్లీ గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు మళ్ళీ ఈ సైడ్ రారు, బట్ వీళ్ళ రిక్వైర్మెంట్ పెట్టారు. చూద్దాం, ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇక్కడ వర్కింగ్ చూడండి, డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో హిందీ అండ్ ఇంగ్లీష్ సైడే ఉండాల్సి వస్తుంది మనకి. మోస్ట్లీ నవోదయ విద్యాలయ సమితిస్ అన్నీ కూడా ఇంగ్లీష్ సిబిఎస్ఈలో టీచింగ్ ఉంటుంది. అలాగే మనకి హిందీ తెలిసిన వాళ్ళు ఎక్కువ మటుకు మనకి ఈ పోస్టులలో సెలెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో వాళ్ళతోటి ఏమైనా డిస్కషన్స్ అలాంటివి చేయాలనుకుంటే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ వీళ్ళ ఉద్దేశం అండి. అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టు దీనికి మినిమం మనకి 40,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఇయర్స్ ఉండాలి. అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్, ఇక్కడ మనకి స్టెనోగ్రఫీ మీద మనకి యాక్చువల్లీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో డిక్టేషన్ అనేది 10 minutes at 80 words per minute. ఓకే, ఇక్కడ మన 10 నిమిషాల్లో మనకి 80 words per minute అనేది మనము స్టెనోగ్రఫీ మనకు యాక్చువల్లీ ఇక్కడ సిగ్నల్స్ కోర్స్ రూపంలో మనం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో మనం డిక్టేట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనకి ఈ స్పీడ్ తోటి మనం
కంప్లీట్ చేయగలగాలి. అలాంటి ట్రాన్స్క్రిప్షన్ కూడా మనకి ఇక్కడ 50 MTS ఇంగ్లీష్ అండ్ 65 MTS హిందీ ఆన్ కంప్యూటర్ మనము ట్రాన్స్క్రిప్షన్ కూడా చేయగలిగే మనకి నైపుణ్యం ఉండాలి. సో ఆ పోస్ట్కి స్టెనోగ్రఫీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ముందైతే మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మాత్రమే మనకి ఈ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి రెండోసారి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ముందైతే మనం రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఓకే. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు దీనికి చూడండి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి BCA BSc అంటే BSc కంప్యూటర్ సైన్స్ లేదా BCA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కంప్యూటర్ సైన్స్ లేదా IT అండ్ BE BTech కంప్యూటర్ సైన్స్ ఆర్ IT వారు ఎలిజిబుల్ అవుతారు. అండ్ పే స్కేల్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మినిమం పే అనేది మనకి 40,000గా ఉండవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 to 30 years వరకు మనము ఉంటే మనము అప్లై చేసుకోవచ్చు అండి. దెన్ క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టు, ఈ పోస్ట్ పే స్కేల్ కూడా మనకి సేమ్గా ఉంది. ఇక్కడ వీళ్ళకి సేమ్ పే స్కేల్ ఉందండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు 40,000 వరకు మనకి పే వచ్చే అవకాశం ఉంది, శాలరీ వచ్చే అవకాశం ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 35 years వరకు ఉండొచ్చు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీలో మనకి హోటల్ మేనేజ్మెంట్ సైడ్ చేసి ఉండాలి. దట్ టు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ రికగ్నిషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్ నుంచి మనం చేసి ఉండాలి. ఓకే. అండ్ లేదా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా పర్లేదు. ట్రేడ్ ప్రొఫిషియన్సీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ విత్ మినిమమ్ ఆఫ్ 10 years సర్వీస్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నది. సో ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ కోర్స్ చేసి ఉండాలి. ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ క్యాటరింగ్ అండ్ దట్ టు 10 years సర్వీస్ కూడా వాళ్ళు డిఫెన్స్ సైడ్ చేసి ఉండాలి. అప్పుడు వీళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్ క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. పే స్కేల్ మనకి ఇక్కడ ఇచ్చారు. శాలరీ మనకి ఆల్మోస్ట్గా 40,000 ప్లస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇది హెడ్ క్వార్టర్ లేదా రీజనల్ ఆఫీస్ క్యాడర్ పోస్ట్ అండి. మనకి పే స్కేల్ వచ్చి level 2లో ఉంది. అంటే మనకి ఇక్కడ 30,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుందండి. 19,900 ప్లస్ DA అండ్ HRA వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం చెప్తున్నాను 30,000 వరకు మనకి శాలరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్లస్ కూడా రావచ్చు డిపెండింగ్ ఆన్ ది DA అండ్ HRA. మనకి ఇక్కడ ఏజ్ అనేది 18 to 27 years ఉండాల్సి వస్తుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ మీరు మినిమం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మినిమం స్పీడ్ ఇక్కడ చూడండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటున్నారు కాబట్టి మనకి టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. టైపింగ్ ఇక్కడ చూడండి పొసెసింగ్ మినిమం స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ టైప్ రైటింగ్. దీంట్లో ఏదో ఒకటి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ మనం క్వాలిఫై ఉన్నా మనం ఎలిజిబుల్ అవుతామండి. అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఉంటూ మనకి ఈ పర్టికులర్ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి సెక్రటేరియల్ ప్రాక్టీస్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ యాజ్ వొకేషనల్ సబ్జెక్ట్. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో సెక్రటేరియల్ ప్రాక్టీసెస్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ యాజ్ వొకేషనల్ సబ్జెక్ట్. వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. సో ఇంటర్మీడియట్లో వొకేషనల్ సైడ్ సెక్రటేరియల్ ప్రాక్టీసెస్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ సైడ్ ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేశారో వాళ్ళు కూడా ఈ పర్టికులర్ పోస్ట్కి మనం ఎలిజిబుల్ అవుతారు. అండ్ వాళ్ళకి ఇక్కడ ఈ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండకపోయినా పర్లేదు. కాకపోతే ఇక్కడ చూడండి డిజైరబుల్ అని ఇచ్చారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అండ్ డేటా ఎంట్రీ అక్వైర్డ్ ఆఫ్ ఐదర్ యాజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ +2 త్రూ 6 months డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ త్రూ కంప్యూటర్. ఓకే. ఇక్కడ మనకి కంప్యూటర్ ఆపరేషన్ ఉండాలి, అలాగే ఒక సర్టిఫికేట్ కూడా ఉండాలని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఇన్ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్స్ ఆటోనమస్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనకి అకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు ఈ పర్టికులర్ పోస్ట్కి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ అండి. ఓకే. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ JNV క్యాడర్ సేమ్ క్వాలిఫికేషన్ అండి. సో సేమ్ క్వాలిఫికేషన్ కాకపోతే ఇక్కడ క్యాడర్ వచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ క్యాడర్ వచ్చి రీజనల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్ లెవెల్లో ఉంది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. బట్ సేమ్ పోస్టు ఇది JNV క్యాడర్లో ఉంటుంది. సేమ్ పే స్కేలు సేమ్ ఎలిజిబిలిటీ ఉందండి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే. అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో సేమ్. ఓకే. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్టు ఇది మనకి ఎగ్జామినేషన్ ఇక్కడ మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ITIలో మనకి ఇక్కడ ఎలక్ట్రీషియన్ వైర్మెన్ కోర్స్ చేసి ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ వైరింగ్ ప్లంబింగ్ ఉండాలి. మనకి పే స్కేల్ వచ్చి 19,900 బేసిక్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 30,000 ప్లస్ శాలరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏజ్ చూడొచ్చు ఇక్కడ 18 to 40 years. చాలామంది మన ఊర్లలో ఉంటారండి ఎలక్ట్రీషియన్ ITI కోర్స్ చేసి వాళ్ళు సొంతంగా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఇన్స్టాలేషన్ వర్కింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే ITI చేసి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ద్వారా వాళ్ళు అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ పోస్ట్ వాళ్ళు కొట్టుకునే అవకాశం ఉంటుందండి. గవర్నమెంట్ పోస్టు సెంట్రల్ గవర్నమెంట్ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ CGHS అంటారండి, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీము,
తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ మనకి పిల్లలకి స్కూల్స్లో అడ్మిషన్స్లో మనకి రిజర్వేషన్ ఉంటుంది. అలాంటి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ కోర్స్ చేసిన వాళ్ళు మన ఊర్లలో చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ చూడండి, మనకి ల్యాబ్ అటెండెంట్ పోస్టు ఇది లెవెల్ 1 పోస్టు. మనకి ఇక్కడ 18,000 అంటున్నారు పే స్కేల్. అంటే ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 25-27,000 వరకు మనకి పే వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ పోస్ట్కి 18 to 30 years వరకు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీనికి సింపుల్గా చూడండి, ఇక్కడ 10th class పాస్ విత్ ఏ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్. ఓకే, ల్యాబొరేటరీ సైడ్ ల్యాబ్ అటెండెంట్గా వాళ్ళు ఏదో ఒక సర్టిఫికేట్ చేసి ఉంటే సరిపోతుంది. లేదా కూడా చూడండి, ఇక్కడ 12th class విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ బోర్డ్ యూనివర్సిటీ. సో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా ఈ పర్టికులర్ పోస్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. సింపుల్గా ఇంటర్మీడియట్లో మనకి ఎంపీసీ బైపీసీ సైడ్ చేసిన వాళ్ళు, సైన్స్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో చాలామంది మన ఊర్లలో ఇంటర్మీడియట్ చేసి అలాగే ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో అందుకనే నా మోటో తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. మా ఊర్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, అలా ఇంటర్మీడియట్ చేసిపోయి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ కూడా ఉండి కూడా వాళ్ళు ఎలాంటి పోస్టులు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. మీరు కూడా అలాంటి వాళ్ళకి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మెస్ హెల్పర్ పోస్ట్ అండి, సేమ్ పే స్కేల్ అండ్ ఏజ్ కూడా సేమ్ ఉంది, 18 to 30 years. ఇక్కడ మీరు చూడొచ్చు 18 to 30 years. ఇక్కడ కూడా మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్స్, మెస్, స్కూల్స్ అండ్ మెస్. సో మనం మెస్ సైడ్ మనం మెస్ హెల్పర్గా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మెస్లో మనకి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడుగుతున్నాడు. అండ్ ఇక్కడ మనకి పాసింగ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ప్రిస్క్రైబ్ బై ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితిస్ ఏవైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారో ఆ స్కిల్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందండి. వాళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. నాకు సంబంధించిన వరకు అయితే ఇప్పుడు నేను చేసిన డిస్కషన్ అంతట్లో కూడా ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ చాలా మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. సూపర్ పోస్ట్ అండి. దీనికి ఏమి పర్టికులర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, స్కిల్ టెస్ట్లు అలాంటివి ఏమి ఉండవు. సింపుల్గా వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసేసుకుంటారు. సో ప్రిపేర్ అయితే సరిపోతుంది. మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే కూడా పోస్ట్ కూడా ఉంది. ఇది కూడా లెవెల్ 1 పోస్టు. అండ్ ఇది కూడా మనకి జస్ట్ 10th class పాస్ తోటి మనకి రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి ఇది కూడా మంచి పోస్టే అనిపిస్తుంది. సో ఇక్కడ 10th classతో పాస్ అయ్యే పోస్టు మల్టీ టాస్కింగ్ పోస్ట్, జస్ట్ 10th class క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అలాగే ఇంటర్మీడియట్ తోటి మనకి క్వాలిఫికేషన్ ఉంటే ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో రెండు పోస్టులకి ఏమీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు, జస్ట్ 10th and 12th తోటి మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనకి ఇక్కడ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. SC ST అంటే ఇక్కడ వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో దీనికి ప్లస్గా మనం ఇక్కడ పర్టికులర్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ప్లస్గా ఈ ఎక్స్టెన్షన్ కలుపుకోవచ్చు. SC ST వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ ఉంది. ఒక్కొక్క పోస్ట్కి మినిమం అప్పర్ ఏజ్ లిమిట్కి ప్లస్ 5 years కలుపుకోవచ్చు. అండ్ OBC నాన్ క్రిమీ లేయర్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ప్లస్ 3 years కలుపుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెస్ హెల్పర్ ఏజ్ రిలాక్సేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ పీరియడ్స్ యాజ్ స్పెంట్ యాజ్ క్యాజువల్ లేబర్ ఇన్ JNV's మెస్. ఓకే, ఇక్కడ ఎవరైతే క్యాజువల్ లేబర్గా పనిచేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి ఏజ్ ప్లస్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 5 years నవోదయ విద్యాలయ సమితిలో ఎవరైతే పనిచేస్తారో అలాంటి వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో, డైలీ వేజెస్ బేసిస్లో ఎవరైతే పనిచేస్తారో అలాంటి వాళ్ళకి 5 years వరకు వాళ్ళు వర్క్ చేసిన టెన్యూర్ కలుపుకొని వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు మనం చూడొచ్చు 30 సంవత్సరాల వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో మనకి ప్లస్ 5 years కలుపుకుంటారు. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ మీరు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి ప్లస్ 15 years కలుపుకోవచ్చు. SC ST ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్ ఉన్నాడో అతను 15 years వరకు అతని మ్యాక్సిమం ఏజ్ కలుపుకోవచ్చు. OBC వాళ్ళకి 13 years, జనరల్ వాళ్ళకి 10 years వరకు ఇచ్చారండి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి చూడండి, ఇక్కడ ఎవరైతే మిలిటరీలో ఆర్మీలో పనిచేస్తారో అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ సర్వీస్ ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తారని చెప్పారు. ఓకే, ఇక్కడ కట్ ఆఫ్ డేటు మనకి ఎగ్జామినేషన్ రాసేంత వరకు ఇక్కడ చూడండి, ద కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మినింగ్ వేరియస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ బీ ది క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ ఇన్ ఇండియా. సో ఎవరైతే ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు మినిమం ఏజ్ ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ కూడా ఆ పర్టికులర్ డేట్ ప్రకారం డిసైడ్ చేస్తామని ఇక్కడ వీళ్ళు బోల్డ్ కలర్లో ఇచ్చారు. సో మీరు ఇది చూసుకొని అర్థం చేసుకోవచ్చు. మనకి ఈడబ్ల్యూఎస్ ఎలా ఉండాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అందరికీ తెలిసిందే. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది కొన్ని పోస్టులకి మనకి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేస్తామని చెప్పారు. కొన్ని పోస్టులకి అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ప్లస్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా ఉండాలి. మీరు చూసారా, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని పోస్టులకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని, లేదా మనకి మెస్ హెల్పర్ అని, తర్వాత క్యాటరింగ్ సూపర్వైజర్ అని, ఇలా కొన్ని పోస్టులు ఉన్నాయి. అలాంటి పోస్టులకి వాళ్ళు
స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ అనేది మనకి ఇన్ని ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లేసెస్ ఉన్నాయండి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం. మనకి తెలంగాణలో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉందండి. సో తెలంగాణలో మీరు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు తెలంగాణలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడైతే జేఎన్వీ ఉందో అలాంటి ప్లేసెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. మనకి హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఇలాంటి ప్లేసెస్లో జేఎన్వీ ఉంది. సో ఆ పర్టికులర్ సిటీస్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పారు. సో మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉందో కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఒక్కొక్క పర్టికులర్ పోస్ట్కి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందని కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి మొత్తానికి 4 పార్ట్స్గా వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. 120 క్వశ్చన్స్ అండ్ 120 మార్క్స్కి వీళ్ళు 2.5 hours టైం ఇస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క పోస్ట్ కూడా 2.5 hours టైం ఇస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ మీరు 2.5 hours ఎగ్జామినేషన్ టైం ఉంది. కాకపోతే క్వశ్చన్స్ అనేవి డిఫర్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క పర్టికులర్ పోస్ట్కి ఒక్కో రకంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి స్ప్లిట్ అవుతూ ఉన్నాయి. అండ్ సెక్షన్స్ కూడా సపరేట్గా ఉన్నాయండి. ఎక్కడైతే మనకి స్కిల్ టెస్ట్ ఉంటుందో అలాంటి దగ్గర మనకి స్కిల్కి సంబంధించిన టెక్నికల్ పేపర్ కూడా ఉంటుంది. మిగతా అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ రీజనింగ్లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే మనకి అలాంటి సబ్జెక్ట్స్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ అంటే ఇన్ జనరల్ ఇంగ్లీషు, హిందీ, స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పర్టికులర్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే సో మరి అప్లికేషన్ ఎలా చేయాలంటే నవోదయ విద్య ఇక్కడ మన navoday.gov.in ఈ వెబ్సైట్లో మనకి ఎప్పుడైతే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేసి ఎలా అప్లై చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు మీరు వేచి ఉండండి. లేదా నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో తద్వారా మీరు ఆ పర్టికులర్ డేట్ రోజున మీరు ఎలా అప్లై చేయాలనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చి ఇక్కడ చూడొచ్చు 1500 ఫీమేల్ స్టాఫ్ నర్స్కి ఉంది. అలాగే మిగతా అన్ని పోస్టులకు కూడా 1000 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీగా ఉంది. ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్ ఉంటారో అలాంటి వాళ్ళకి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇలా ఉందండి. 1500, 1000 కొంచెం హెవీగానే ఉంది. కానీ మనం ఏం చేయలేమండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మనం జాయిన్ అవ్వాలనుకుంటే ఈ 1500, 1000 రూపాయల గురించి మనం ఆలోచించకూడదు. ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం లైఫ్లో సెటిల్ అయిపోతాం కాబట్టి మనకి పెద్దగా ఇబ్బందిగా ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఇలాంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 500 రూపీస్గా ప్రతి ఒక్క పోస్ట్ కూడా వీళ్ళు నిర్ణయించారండి. మరి ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటనేది మళ్ళీ నేను ఫ్యూచర్లో వీడియో చేస్తాను. సో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకు కొన్ని సర్టిఫికేట్స్ కూడా ఎవరికైతే రిజర్వేషన్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. దీని ప్రకారం వాళ్ళు ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మనకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్ని మన దగ్గర ఉండాలి. సో దట్ మన అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. అలాగే నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మళ్ళీ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే రకమైన రిక్రూట్మెంట్స్, నోటిఫికేషన్స్ కూడా మీకు నేను చేస్తూ ఉంటాను. సో వాటిని మీరు ఇంటిమేషన్స్ మీకు కావాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విష్ యూ హోప్ you will get this Navodaya Vidyalaya post. Thank you for watching once again.